हरिः ओं श्रीगुरुभ्यो नमः इंतिंतै वटुडिंतयै मरियुतानिंतै नभो विधिपै अंतै तोयदमण्डलभ्रमुन कल्लंतै प्रभाराशिपैनंतै चंद्रुनिकंतयै ध्रुवनिपैवंतै महर्वाटिपैनंतै सत्यपदोन्नतुण्डकुचु ब्रह्माण्डान्तसंवर्धियै रविबिम्बम्बुपमिम्प पात्रमगुच्छत्रम्बै शिरोरत्नमयि श्रवणालङ्कृतमयि गलाभरणमयि सौवर्णकेयूरमयि छवि मत्कङ्कणमयि कटिस्थलिनुदञ्चद्घण्टियै नूपुरप्रवरम्बै पदपीठमयि वटुडुता ब्रह्माण्डमुन्निण्डुचो ఒక పాదంబున భూమి గప్పి దివి వేరొంటన్ నిరోధించి యొండొకటన్ మీది జగంబులల్లదొడి నుండింటిన్ విలంఘించి పట్టక బ్రహ్మాండకటాహముం పగిలి వెండ్రంబై పగుల్ కానరానొకడై వాగ్ధృగలభ్యుడై హరివిభుండొప్పారె విశ్వాకృతిన్ తన పుట్టిల్లిదే పొమ్మటంచు అజుడుం తన్నభిపంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబుం జూచి తత్పాదసేచనం చేసే కమండలూదకములంజల్లించి తత్తోయముల్ వినివేధిం ప్రవహించే దేవనది నా విశ్వాత్మకీర్తే ప్రభన్ దివిజ రిపువిదారి దేవలోకోపకారి భువన భర నివారి పుణ్యరక్షానుసారి ప్రవిమల శుభమూర్తి బంధుపోష ప్రవర్తి ధవళ బహుళకీర్తి ధర్మ నిత్యానువర్తి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రాచీన బర్హి నారదం అంతకుముందు నారద మహర్షి చెప్పినటువంటి ఆ పురంజనోపాఖ్యానానికి విశదంగా అందులో ఉండేటువంటి ఆ సింబాలిక్గా చెప్పినటువంటి విశేషాలను ఒక్కొక్క దానిని ఆయన వివరిస్తూ నవద్వారాలతో కూడుకున్న పురం అంటే ఏమిటి, వాటి గురించి అంతా కూడా ఆయన సమగ్రంగా చెప్పుకుంటూ వచ్చి ఇక ఆ జీవుడు అంటే శరీరమే నేను అనుకుని కర్తృత్వ భోక్తృత్వ భావాలతో ఉండేటువంటి ఆ తెలివి, ఆ జ్ఞానము జీవుడు అంటారు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. మరొకసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుని ముందుకెళ్దాం. ఉదాహరణకి ఒక స్ఫటికంతో చేసినటువంటి కాళ్ళు చేతులతో ఉండేటువంటి ఒక బొమ్మ ఉందనుకుందాం. ఒక స్ఫటికంతో చేసినటువంటి బొమ్మ. ఇప్పుడు ఆ బొమ్మలోకి నేను పైనుంచి ఒక రెడ్ లైట్, ఒక లైట్ని నేను లోపలికి ఫోకస్ చేశాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఆ ఫోకస్ చేసినటువంటి లైట్ ఏమో పరమాత్మ. వెంటనే ఆ లైట్ ఏమవుతుంది, ఆ స్ఫటికంగా తయారు చేసినటువంటి బొమ్మ చేతుల్లోనూ కళ్ళల్లోనూ ముక్కులోనూ కాళ్ళల్లోనూ శరీరం అంతా కూడా వ్యాపించిపోతుంది ఆ లైట్. ఇప్పుడు అంటే ఏమిటి, పైనుంచి వస్తున్నటువంటి కాంతి, ఆ ఎర్రనైనటువంటి కాంతి ఆ శరీరంలోకి ఎప్పుడైతే వచ్చిందో, ఆ బొమ్మలోకి ఎప్పుడైతే వచ్చేసిందో ఆ బొమ్మ నిండా అది వ్యాపించిపోతుంది. అంటే బొమ్మనంతటినీ కూడా అది వ్యాపిస్తుంది. ఇప్పుడు వ్యాపించినటువంటి ఆ కాంతికి పైనుంచి పడుతున్నటువంటి ఆ లైటే జ్ఞానము, అదే ఆత్మ, అదే పరమాత్మ, అదే సర్వవ్యాపకమైనటువంటిది. ఎప్పుడైతే అది శరీరం మేరకే పరిమితం అయిపోయిందో ఆ కాంతి అంటే ఆ జ్ఞానం, కాంతి అంటే ఆ జ్ఞానమేగా, ఆ జ్ఞానం ఈ శరీరం అంతా వ్యాపించిపోయేటప్పటికీ ఆ బొమ్మలో ఉండేటువంటి మనస్సు ఉందే, ఆ బొమ్మలో ఉండేటువంటి ఇంద్రియాలు ఇవన్నీ ఉన్నాయే, అవన్నీ కూడా యాక్టివేట్ అయ్యి అప్పుడు ఈ కాంతి లోపలికి శరీరం అంతా వ్యాపించిపోయినటువంటి కాంతి ఏమనుకుంటుందంటే నేను ఈ శరీరాన్ని అనేటువంటి ఒక భావంతో ఉంటుంది ఆ కాంతి.
కానీ పైనుంచి వస్తున్నటువంటి కాంతి నిరంతరం అది ప్రవహిస్తూనే ఉంది. ఆ కాంతి పరమాత్మ అనుకుంటే ఇలాగ శరీరం నిండా వ్యాపించిపోయి నేను శరీరము అనుకునేటువంటి కాంతి, ఆ భాగం, ఆ కాంతి యొక్క ఆ భాగాన్ని జీవుడు అంటారు. అంటే జీవుడు ఎవరన్నమాట? ఆ కాంతే. కానీ ఆ కాంతి ఏమైపోయింది? ఆ బొమ్మలో ప్రతి అంగంలోనూ ప్రతి అణువులోనూ కూడా వ్యాపించిపోయి, అప్పుడు వ్యాపించిపోయి ఏముంటుందంటే ఈ శరీరంతో నేను సుఖం అనుభవించాలి, ఈ శరీరంలో నేను ఎంతో అందంగా ఉన్నాను. అప్పుడు ఆ కాంతి పరమాత్మలోనే ఉండేటువంటి ఆ సత్వ రజస్తమో గుణాలు, మాయ, ఇవన్నీ కూడా యాక్టివేట్ అయిపోయి ఈ శరీరమే నేను అనుకుని సత్వరజస్తమో గుణాలతో ఉంటూ సుఖదుఖాలను అనుభవిస్తూ నేను పని చేస్తున్నాను అనుకుంటూ శరీరాన్ని పూర్తిగా వ్యాపించిపోయినటువంటి ఆ పార్ట్ ఆఫ్ ది కాంతిని జీవుడు అంటారు. అందువల్ల ఆయన ఏమన్నాడు? నువ్వు నేను త్వమేవాహం, నువ్వు నేను ఒకటేరా అబ్బాయి. కానీ నువ్వేమైపోయావంటే శరీరంలో పూర్తిగా కలిసిపోయి నువ్వు నాలాగే తెలివైనటువంటి వాడివే, జ్ఞానస్వరూపుడివే, సర్వవ్యాపకుడివే అంతా అయినా సరే ఆ శరీరంతో తాదాత్మ్యం చెందిపోవడం, ఆ శరీరంతో రకరకాలైనటువంటి పనులు, ఆ రకరకాల పనులు చేస్తున్నప్పుడు నేను పనులు చేస్తున్నాను అనుకుంటూ ఆ కర్మలు నేను చేస్తున్నాను అని చెప్పి ఆ వచ్చినటువంటి ఫలాలను నువ్వు అనుభవిస్తూ ఉండి ఆ శరీరంతో ముడి పెట్టేసేసుకుని నన్ను మర్చిపోయావు అవిజ్ఞాతుడికి. నన్ను పూర్తిగా మర్చిపోయి నువ్వే ఇండిపెండెంట్గా బిహేవ్ చేసేటువంటి ఆ స్వరూపాన్ని జీవుడు అంటారు అనేటువంటి విషయాన్ని మనం మనసులో పెట్టుకున్నాక నారద మహర్షి అప్పుడు చెప్తున్నాడు, అటువంటి జీవుడు ఏం చేస్తూ ఉంటాడంటే శరీరానికి కానీ మనసుకి కానీ కలిగినటువంటి దుఃఖాలకి నివారణోపాయ, సుఖాలు అనుభవిస్తున్నాడుగా అలాగే దుఃఖాలు అనుభవిస్తున్నాడుగా. ఎప్పుడైతే దుఃఖం అనుభవిస్తూ ఉంటాడో అప్పుడు దానికి తగ్గట్టు నివారణోపాయాలు వెతుక్కుంటూ ఉంటాడు. అలా వెతుక్కున్నప్పుడు ఆ నివారణోపాయాలు ఎప్పుడు తాత్కాలికంగానే ఉంటాయి, కానీ అవి పూర్తిగా ఉండేటువంటి నివారణ ఉపాయం కాదు. అది పూర్తిగా తగ్గించదు. ఉదాహరణకి ఏదైనా క్యాన్సర్ వచ్చిందనుకోండి, క్యాన్సర్ వచ్చినటువంటి వ్యక్తికి ఏం చేస్తారంటే అదేదో వ్యాపిస్తుంది, దాని మీద రేడియేషన్ చేస్తారు. రేడియేషన్ చేసిన వెంటనే ఏమవుతుంది? అది కొంత తగ్గుతుంది. మళ్ళీ ఆ ఎంఆర్ఐయో ఏదో టెస్ట్ చేసేటప్పటికి ఏమండి అదేమో 5 సెంటీమీటర్లు ఉన్నదేమో 1 సెంటీమీటర్కి తగ్గిందండి, ఇంకా పర్వాలేదండి అంటాడు. కానీ మళ్ళీ అది ఏమైపోతుంది? మళ్ళీ అది పెరగడం ప్రారంభిస్తూ ఉంటుంది. అంటే ఏమిటి? ఆ తాత్కాలిక నివారణోపాయమే చేస్తుందే కానీ కంప్లీట్గా అసలు ఆ క్యాన్సర్ అనేటువంటి దాన్ని రిమూవ్ చేయడం ఎవ్వరికీ కూడా ఎక్కడికి కూడా సాధ్యం కాదు. అదేవిధంగా అది ఒక్కటి మాత్రమే కాంప్రహెన్సివ్గా ఉండేటువంటిది కాదు. అంటే ఏమిటనమాట? ఆ క్యాన్సర్ వచ్చినప్పుడు ఏం తినకూడదు, ఏం తినాలి, ఎలా ఉండాలి, ఏ పనులు చేయాలి అనేటువంటివన్నీ కూడా చేయాలి. అందువల్ల ఏ నివారణోపాయము కూడా తత్ ప్రక్రియా అవి ఏవి కూడా వ్యవచ్ఛేద, పూర్తిగా వాటి నుంచి రక్షించలేము. అందుకనే చూడండి, ఏదైనా ఒక వెహికల్కి ఏదైనా ఒక రిపేర్ వచ్చిందనుకోండి, రిపేర్ వస్తే రిపేరే అంతే తప్ప అది ఇట్ కెనాట్ బి ఎ న్యూ వెహికల్. సో హ్యూమన్ బాడీ ఈజ్ ఆల్సో ఏ వెహికల్. కాబట్టి దానికి రిపేర్ వచ్చింది అంటే కొత్త పార్ట్లు ఉంటాయి తప్ప అది ఒరిజినల్ కాదు. ఈ విషయాన్ని అది మెటీరియల్ సైన్స్ అయినా సరే, బయలాజికల్ సైన్స్ అయినా, బయలాజికల్ సిస్టమ్స్ అయినా కూడా ఇది మాత్రం సత్యము అనేటువంటి ఆ జ్ఞానాన్ని జీవుడు కలిగి ఉండాలి. అది వివేకంతో దాన్ని ఆలోచిస్తూ ఉన్నప్పుడు అప్పుడు మనకి వీటి వల్ల వచ్చేటువంటి దుఃఖాలలో అదేవిధంగా సుఖం కూడా దానికి కూడా నివారణ. తాత్కాలికంగా మనకు సుఖం కలుగుతుంది. ఏదో నలుగురితో మాట్లాడేసి 4 ఫోటోలు తీసేసుకుని ఏదో అవి ఇవి తినేసేస్తే అది తాత్కాలికమైనటువంటి సుఖమే. ఆ సుఖం ఒకవేళ నిజంగా అది పరమాత్మ, అది బ్రహ్మాండమైనటువంటి సుఖం ఉంటే మళ్ళీ కొత్త కార్యక్రమాలు, మళ్ళీ ప్రతిరోజు ఫోటోలు, ప్రతిరోజు తిళ్ళు, ప్రతిరోజు సినిమాలు, ప్రతిరోజు చీరలు, ప్రతిరోజు ఆభరణాలకు ఎందుకు వెళ్తుంటాం? అది నిత్యమైనటువంటి సుఖం అయినప్పుడు మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నాం? కాబట్టి అవన్నీ కూడా తాత్కాలికాలు, తర్వాత అసమగ్రాలు. దే ఆర్ నాట్ కాంప్రహెన్సివ్ సిస్టమ్స్.
ఈ విషయమే జ్ఞానం అంటే. దీని బేసిస్ మీద మనిషి తన జీవితాన్ని నిర్మించుకుంటూ ఉండాలి, తన జీవితాన్ని జీవించడం నేర్చుకోవాలి అని చెప్పి నారద మహర్షి ప్రాచీన భరతి మహారాజు చెప్తూ ఇంకా ఏమన్నాడు అంటే, ఈ దుఃఖం గురించే ఇంకా ఆయన చెప్తూ, యథా హి పురుషో భారం శిరసా గురుముద్వహంతం స్కంధేన స ఆధత్తే తథా సర్వాః ప్రతిక్రియా. ఉదాహరణకి ఓ మనిషి ఉన్నాడు అనుకోవయ్యా, ప్రాచీన బర్హి, వాడు నెత్తి మీద ఓ బరువు ఉంది. ఆ బరువు వాడు మోస్తూ కొంత దూరం నడుస్తాడు. నడిచిన తర్వాత అబ్బాయి చాలా బరువుగా ఉంది, కానీ ఈ బరువు మొయ్యాలి తప్పదు. అందుకని ఏం చేస్తాడు, ఆ బరువును తీసి తన భుజం మీద మార్చుకుంటూ ఉంటాడు. కాబట్టి బరువు మోయడం అనేటువంటిది తప్పదు, కానీ తల మీద నుంచి భుజం మీదకి మార్చుకుంటూ ఉంటాడు. అలాగే దుఃఖాలు ఒకదాని పక్క నుంచి మరొక దానికి ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉన్నాం, కానీ దుఃఖాన్ని పరిపూర్తిగా తీసేటువంటి విధానం లేనే లేదు అన్నాడు. యథా హి పురుషో భారం శిరసా తలనిండా భారాన్ని ఏ పురుషుడైతే మోస్తూ ఉంటాడో అటువంటి ఉద్వహన్ పైకెత్తుకుంటాడు ఆ భారాన్ని. పెట్టుకున్న తర్వాత యథా ఏ విధంగా అయితే ఆ బరువుని స్కంధేన భుజంతో ఆధత్తే మోస్తుంటాడు, అంటే మార్చుకుంటాడు తప్ప మరొకటి ఇంకో పనేహీ లేదు. కాబట్టి ఈ దుఃఖం అనేటువంటిది ఒక పార్ట్ ఆఫ్ శరీరం నుంచి మరొక పార్ట్ ఆఫ్ శరీరానికి వస్తూనే ఉంటుంది తప్ప మరొక విధంగా ఉండదది. అవి నివారణోపాయాలు మాత్రమే అని ఎందుకు ఇదంతా చెప్తున్నాడంటే, ఇటువంటి వాటి నుంచి ఎలా తప్పించుకోవాలా అనేటువంటిది 37, 38 శ్లోకాల్లో నారద మహర్షి ప్రాచీన బర్హి మహారాజు చెప్తాడు. దానికోసం మనం ముందుకు వెళ్తూ ఉందాం. తర్వాత ఇంకా చెప్తూ ఏం చేసి, నైకాంతతః ప్రతీకారః కర్మణాం కర్మ కేవలం ద్వయం హ్యవిద్యోపశ్రుతం స్వప్నే స్వప్న ఇవానఘ. అనఘ అంటే పాపం ఎరుగినటువంటి, అఘములు అంటే పాపం, అనఘ అంటే పాపం లేనటువంటి వాడా ఓ ప్రాచీన బర్హి. కర్మ యొక్క ఫలం మరొక కర్మ పూర్తిగా తప్పించలేదు. కర్మ యొక్క ఫలాన్ని మరొక కర్మ పూర్తిగా తప్పించలేదు అనేటువంటిది ఒక విషయం చెప్పాడు. చెప్తూ అది ఎలాంటిదంటే, స్వప్నం వచ్చింది, కళ వచ్చింది, కళలో మనం పడుకున్నట్టుంటాం, ఆ కళలోనే మళ్ళీ ఒక కళ వస్తుంది. కాబట్టి ఆ కళలో మళ్ళీ ఒక కళ వస్తూ ఉంటుంది. అలాగే నేను కర్తను నేను భోక్తను అనేటువంటి అజ్ఞానం ఉన్నంత వరకు కూడా ఈ విధంగా ఒక కర్మ మరొక కర్మను తప్పించలేదు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అంటే ఉదాహరణకి మనకి ఏదైనా ఒక కర్మ చేసామనుకోండి, కర్మ చేస్తే దానివల్ల ఏదో ఫలం వచ్చింది. ఇప్పుడు ఆ ఫలంని ఇంకొక కర్మ తప్పించలేదు. అంటే ఏమిటన్నమాట, మనం ఏం చేస్తూ ఉంటాము అంటే, ఏదో ఒక ఉదాహరణకి ఒక యజ్ఞం చేసామనుకోండి. ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు ఏదో మనకేదో సంపదలు కావాలి, మరొకటి కావాలి అని చెప్పేసేసి మనం ఒక యజ్ఞమో, ఒక హోమమో, ఒక తీర్థయాత్ర, ఒక పూజ, ఒక దానమో ఏదో చేస్తూ ఉంటాం. ఇలా చేస్తూ ఉండేటువంటి సందర్భంలో అప్పుడు మనకి ఒక ఫలం వచ్చింది. ఆ ఫలం వచ్చిన తర్వాత ఆ ఫలాన్ని అంటే ఏమిటి, మనం సపోజ్ ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు ఏదో బలి ఇచ్చాము అనుకుందాం. ఆ బలి ఇచ్చేటప్పటికి ఏమైపోతుంది, మనకు కావలసినటువంటి, ఆ రాజుకు కావలసినటువంటి సంపదో రాజ్యమో ఏదో వస్తుంది. ఇప్పుడు అలాగ వచ్చినటువంటి ఫలం దేనివల్ల వచ్చింది అంటే, ఆ జంతువుని సంహరించడం వల్ల లేకపోతే ఇంకొకటి చేయడం వల్ల వచ్చింది. ఇప్పుడు మరి దానికి అంటుకున్నటువంటి పాపం ఉందిగా, కాబట్టి ఆ కర్మని ఈ ఫలం మరొక కర్మ తప్పించలేదు. అంటే ఏమిటన్నమాట, కర్మలు చేస్తున్న కొద్దీ కర్మ ఫలాలు వస్తూ ఉంటాయి. ఆ ఫలాల్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు మళ్ళీ కర్మలు చేస్తూ ఉంటాం. కాబట్టి కర్మ ఫలాలని మరొక కర్మ పూర్తిగా తప్పించలేదు. అంటే ఏమిటన్నమాట, కర్మలను వదిలేయడమే కర్మ సన్యాసము, కర్మ సన్యాస యోగము అంటారు అనేటువంటి విషయాన్ని నెమ్మదిగా ఆయన డైరెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు
ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఏమిటన్నాడంటే, ఈ కర్మ చేసేటప్పుడు నేను చేస్తున్నాను అనేటువంటి ఒక కర్తృత్వ భావన ఒకటి ఉంటుంది. నేను ఈ కర్మ చేస్తున్నాను అనేటువంటి ఒక భావంతో ఉంటాడు. ఇప్పుడు ఈ కర్మ చేశాను, ఈ ఫలం వచ్చింది. సో ఈ ఫలాన్ని మళ్ళీ అనుభవించడం కోసం మరొక కర్మ చేస్తూ ఉంటాం. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మనకేంటే ధనం కావాలని చెప్పి ఎవరో స్వామివారు ఎవడో చెప్తాడు, మహాలక్ష్మి యాగం చేయండి అంటాడు. చేశాడు, ఓకే, ధనం వచ్చింది. ధనం వచ్చిన తర్వాత ఏం చేస్తావు? మళ్ళీ ఆ ధనం వచ్చిన తర్వాత దాన్ని అలా పెట్టుకుంటావా? దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ తప్పించడం కోసం అని చెప్పి ఏదో బంగారం కొంటావు, రియల్ ఎస్టేట్ కొంటావు, మరొకటి చేస్తావు, ఇంకో పనులు చేస్తూ ఉంటావు. అంటే ఏమిటనమాట? కర్మ నువ్వు చేసినటువంటి మహాలక్ష్మి యాగం వల్ల లేకపోతే ఆ పూజ వల్ల నీకు ధనం వచ్చింది. ఇప్పుడు ఆ ధనం వచ్చిన తర్వాత దాన్ని అక్కడితో ఆపవు కదా. ఆ ధనాన్ని ఏం చేస్తావు? ఏదో బిల్డింగ్ కట్టడానికో, కారు కొనడానికో, మరొక దానికో మళ్ళీ దాంట్లో ఈ కర్మఫలాన్ని, అంటే వచ్చినటువంటి ధనం అనేటువంటి ఫలాన్ని మళ్ళీ ఇంకో కర్మలో కారు కొనడానికో, ఇల్లు కొనడానికో, ఇంకోటి చేయడానికో పెడతావు. మళ్ళీ దానివల్ల వచ్చింది ఇల్లు కట్టావు. ఇల్లు కట్టిన తర్వాత ఏమవుతుంది? దానికి ఏదో అద్దెకిచ్చేటప్పటికి మళ్ళీ నీకు డబ్బులు వస్తూ ఉంటాయి. ఆ డబ్బులతో ఏం చేస్తుంటావు? మళ్ళీ ఇంకొక పని ఏదో చేస్తూ ఉంటావు. కాబట్టి ఇలా చేస్తున్నామంటే ఏమిటన్నమాట? కర్మఫలం వల్ల అక్కడితో ఆగకుండా కర్మఫలాన్ని మరొక కర్మ తప్పించటం లేదు. ఆ కర్మఫలాన్ని మరొక కర్మ తప్పించకుండా ఆ కర్మల యొక్క పరంపర అలా వెళ్ళిపోతూ ఉంటుంది. దీనికి కారణం ఏమిటి అంటే, నేను కర్తను, నేను ఈ యాగం చేశాను, దీనివల్ల నాకు ఇంత డబ్బు వచ్చింది. అంటే నేను కర్త, నేను ఈ కర్మ చేశాను కాబట్టి నాకు ఇది భోక్త. ఈ రెండు ఉన్నాయి. నేను చేశాను, దీనివల్ల నాకు ఈ ఫలం వచ్చింది అనేటువంటి నేను చేశాను అన్నదేమో కర్తృత్వ భావన అంటారు. వచ్చినటువంటి ఫలాన్ని నేను అనుభవిస్తున్నాను అనేటువంటిది భోక్తృత్వ భావన అంటారు. ఈ భోక్తృత్వ భావనలు ఉన్నంత కాలము కూడా ఇటువంటి భావాన్నే అజ్ఞానము అంటారు. ఈ అజ్ఞానం ఉన్నంత వరకు కూడా నువ్వు ఇలాగ కర్మల్లో కొట్టుకుంటూనే ఉంటావు. దీనికి అంతం లేనటువంటి పరిస్థితి వస్తుంటుంది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు కర్మలు చేశావో వెంటనే ఫలితాలు వస్తుంటాయి. ఫలితాలు నిన్ను మళ్ళీ కర్మల్లోకి దింపుతూ ఉంటాయి. ఆ కర్మలలోనేమో నీకు ఆసక్తి వస్తుంది, అవి వాటిని అనుభవిస్తూ ఉంటావు. దాని గురించి ఇంకా చేస్తూ ఉండేటప్పటికీ నీకు అంతం లేకుండా అవుతుంది. ఇలా చేస్తూ దేహాన్ని వదిలిన తర్వాత నీకు ఇంకా కోరికలు ఉండిపోయాయి, ఇంకా కర్మలు చేయాలనేటువంటి ఉంటాయి. అందుకని ఇంకో జన్మలు ఎత్తుతూ ఉంటావు. ఈ కర్మలు చేయడంలో నువ్వు అంతా కూడా భగవంతుడు అనేటువంటి విషయాన్ని పూర్తిగా మర్చిపోయావు అనేటువంటి విధానాన్ని చెప్తూ ఇంకా ఏమన్నారంటే, ఈ సిస్టమ్ ఎటువంటిది అని చెప్తూ, అర్ధేహ్య విద్యమానేపి సంహృతిర్న నివర్తతే మనసా లింగరూపేణ స్వప్నే విచరతో యథా. తర్వాత వ్యక్తి మామూలుగా మనిషి ఉన్నాడు అనుకో, స్వప్నం వస్తుంది. ఆ స్వప్నం రావడానికి ఏమిటి అంటే, తన మనసులో ఉండేటువంటి వాసనలు, తన మనసులో ఉండేటువంటి జ్ఞాపకాలు, తన మనసులో ఉండేటువంటి ఆలోచనలే మనకి కలలో స్వప్నం కింద కనిపిస్తూ ఉంటాయి. అంటే ఏమిటనమాట? మన మనసులో ఉండేటువంటి వాసనలో, మన మనసులో ఉండేటువంటి కోరికలో, మన మనసులో ఉండేటువంటి ఆలోచనలే ఒక శరీరాల కింద మారి అవి స్వప్నంలో కదులుతూ ఉంటూ ఉంటాయి. ఇలా స్వప్నం కదులుతూ ఉండేటప్పటికీ అప్పుడు మనం ఆ కళ కంటున్నంతసేపు కూడా మనకేదో ఒక ఆలోచన ఉంది. ఈవేళ అండి ఎక్కడికో వెళ్ళాలి, ఏదో అయోధ్య వెళ్ళాలి, లేదా మరో చోటుకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని చాలా సీరియస్గా పొద్దున్న అందరం కూర్చొని డిస్కస్ చేసేసి ఆలోచించుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ఏమవుతుంది? రాత్రి పడుకునేటప్పటికీ ఈ ఆలోచన ఉందిగా, ఈ వాసన ఉందిగా, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అనేటువంటిది. ఆ వాసన, ఆ మానసిక వాసన కళ రూపంలో వస్తుంది. వచ్చి అప్పుడు నువ్వు అయోధ్య వెళ్ళావు, మరొక చోట వెళ్ళావు, ఇంకో చోటకి ఎక్కడికో వెళ్ళిపోతూ ఇంకొక ఎక్కడికి వెళ్తావు, లేకపోతే అయోధ్యయే వెళ్ళావు అనుకో, ఆ కళలో నువ్వు వెళుతూ ఉంటావు. ఈ కళలో వెళ్ళింది వాస్తవం కాదు, అది వాస్తవం కాదు.
అదేవిధంగా నీకుండేటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా నువ్వు అనుభవిస్తూ ఉంటావు. సుఖాన్ని అనుభవిస్తావు, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటావు. అవి కళ్ళలో కూడా మళ్ళీ అవే మరొక రూపాల్లో సుఖ దుఃఖాల కింద అనుభవిస్తూ ఉంటావు. అనుభవిస్తూ ఉన్నప్పుడు అవి వాస్తవం కాకపోయినా నువ్వు స్వప్నంలో సుఖాన్ని అనుభవిస్తావు, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటావు కదా. ఇది ప్రతి వాళ్ళకి అనుభవంలో ఉన్న విషయమే కదా ప్రాచీన బర్హి. ఇప్పుడు ఈ జాగ్రత్తావస్థలో దుఃఖాన్ని కలిగించేటువంటిది, సుఖాన్ని కలిగించేటువంటిది కూడా అంత అవాస్తవమే. నిద్రలో ఎంత అది అబద్ధమో, ఈ బాహ్యమైనటువంటి జగత్తులో జరుగుతూ ఉండేటువంటి సుఖ దుఃఖాలు, కొత్త కార్యక్రమాలు, కొత్త ఫోటోలు, కొత్త ఇవన్నీ కూడా అవాస్తవమే, ఇవంతా మిథ్యయే. ఈ మిథ్యలో దీనివల్ల వచ్చినటువంటి నష్టం ఏమిటంటే సంసార దుఃఖంలో పడుతూ ఉన్నావు. సంస్కృతి నివర్తతే. సంస్కృతి అంటే సంసారం అన్నమాట. సంసారం అంటే ఏంటి? ఒక దానితో ఒకటి అల్లుకుపోతూ ఉండడం అనేటువంటిది సంసారం. అనేటప్పుడు సింపుల్, ఫర్ ఎగ్జాంపుల్, ఏమండి ఇవాళ పూజ చేద్దాం అనుకున్నామండి గుళ్ళోను అంటారు. గుళ్ళో పూజ చేద్దాం, సరే బాగానే ఉంది అండి అనేటప్పుడు వెంటనే ఏం చేయాలంటే పువ్వులు కొనాలి, నూనె కొనాలి, అగరత్తులు కొనాలి, మరొకటి కొనాలి, అక్కడ కుర్చీలు వేయాలి, అక్కడేమో వీళ్ళని వాళ్ళని పిలవాలి. ఇలాగ అల్లుకుపోతున్నాయా లేదా? నువ్వేం పూజ చేద్దాము అనుకున్నప్పుడు హాయిగా మనసులో ప్రశాంతంగా కూర్చొని, మనం ఇంట్లోనే కూర్చొని ప్రశాంతంగా హాయిగా నీకు పూజ చేయాలి అని అన్నప్పుడు ఎక్కడికో వెళ్ళి వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి ఫోటోలు తీయమని చెప్పి, ఇంకో ప్రసాదాలు తెమ్మనమని చెప్పి, అదొకటి చెప్పి ఇదొకటి అంటే ఒక దానితో ఒకటి అల్లుకుపోతూ ఉంటాం చూసారా. ఇలాగ ముడులు వేసుకుంటూ అల్లుకుపోయేటువంటి ఆ సిస్టమ్ని సంసారము అంటారు. కాబట్టి దాన్నే సంస్కృతి అంటే, సంస్కృతి కాదు సంస్కృతి అంటారు. ఈ సంస్కృతి నా నివర్తతే, తొలగిపోవటం లేదు. కాబట్టి ఈ మేము సంసారం నుంచి బయటకు పడేదేవా, దానికోసం ఈ హోమం చేస్తున్నాం, ఈ పూజ చేస్తున్నాం. ఎందుకు వచ్చిన అబద్ధాలు? నువ్వు చేస్తున్న పనులే సంసారం కోసం చేస్తున్నావు. నిన్నేమో సంసార బంధాన్ని నుంచి బయటపడాయమని చెప్తూ ఉంటావు. కాబట్టి నువ్వు ఎంత ఆత్మవంచన చేసుకుంటున్నావో, ఎంత బుద్ధి లేకుండా నువ్వు ప్రవర్తిస్తున్నావో తెలుసుకో. కాబట్టి సంసారం నా నివర్తతే, దీన్ని తొలగిపోవటం లేదు. ఎందుకు అంటే అర్ధే అవిద్యమానే అపి, ఈ స్వప్నంలో నువ్వు ఏ విధంగా అయితే వాస్తవాలు అనుకుంటున్నావో, ఈ మిథ్యా జగత్తులో కనిపించేటువంటి ఈ జగత్తులో ఈ సంసారంలో ఇలా ఉండిపోతూ ఇవన్నీ నిజం అనుకుని, ఇవన్నీ కూడా మన ఏదో ఉద్ధరిస్తాయనుకుని ఈ విధమైనటువంటి ఇది పూజలనే కాదు, వ్యాపారాలనే కాదు, చదువులనే కాదు, రీసెర్చ్లనే కాదు, ఏదైనా సరే ఇది మిథ్యా ప్రపంచము. ఈ మిథ్యలో ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటాయి అనేటువంటి భావాన్ని మనసులో పెట్టుకుని జీవితం నడపాలి. వదిలేసి కూర్చోలేము. ఎందుకంటే ప్రారంధ కర్మ వశాత్తు శరీరం వస్తుంది, శరీరం ద్వారా ఈ పనులు జరుగుతూ ఉంటాయి. కానీ ఇది సత్యము అనేటువంటి దానిని మనం చేసేటువంటి పనులన్నిటినీ కూడా అవి చేస్తున్నంతసేపు కూడా చేస్తున్నది నేను కాదు, ఈ ఫలాలు నావి కాదు, ఇవంతా కూడా భగవద్ అర్పణము అనేటువంటి భావాన్ని మనం సైమల్టేనియస్గా పెంచుకుంటూ ఉంటే అప్పుడు సంసారం నుంచి నివర్తతే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో ఆయన చెప్తూ, అథాత్మనోర్ధభూతస్య యతో అనర్ధపరంపరా సద్వ్యవచ్ఛేదో భక్త్యా పరమయా గురౌ. ఇప్పుడు ఆయన డైరెక్ట్గా వచ్చాడు. ఏమయ్యా ప్రాచీన బర్హి, ఆత్మ ఒక్కటే సత్యం, జగత్తంతా మిథ్య. మనం చూస్తూ ఉండేటువంటి ఈ ప్రపంచం అంతా కూడా మిథ్య. అయినా ఆత్మస్వరూపుడైనటువంటి జీవుడున్నాడే, ఇందాక చెప్పానుగా, ఆ స్ఫటిక బొమ్మలోకి పడినటువంటి పైనుంచి పడినటువంటి లైటు, ఆ లైటే శరీరం అంతా వ్యాపించిపోయింది. కాబట్టి అలా శరీరం నిండా వ్యాపించిపోయి నేను శరీరము అనుకునేటువంటి భావానికి ఆ లైట్కి ఏ విధంగా అయితే వచ్చేస్తుందో, ఆ విధంగా ఈ ఆత్మస్వరూపుడైనటువంటి జీవుడికి అజ్ఞానం చేత, అంటే ఏమిటి, నేను శరీరం అనుకునేటువంటి భావం ఒకసారి వచ్చింది ఆ లైట్కే. అందువల్ల ఏమవుతుంది, దుఃఖాలు
వల్ల అలాగ అనుకోవడం వల్ల దుఃఖాలు వస్తాయి. నా చెయ్యి విరిగింది, నా కాలు విరిగింది, నా మొహం ఇంకా బాగోలేదు, నా మొహం నల్లబడింది, నా శరీరంలో ఏవో వచ్చాయి అని చెప్పి మనం అనుకుంటూ ఉన్నాంగా. ఆ విధంగా దుఃఖాలను అనుభవిస్తూ ఉండేటువంటి ఆ జీవుడు ఏమి చేస్తే ఈ సంసారం నుంచి నివర్తన జరుగుతుంది అనేటువంటి దాన్నే చెప్తూ ఏమన్నాడంటే, భక్త్యా పరమయా గురౌ పరమయా గురౌ పరమయా సర్వోత్కృష్టమైనటువంటి ఆ శ్రీహరి యొక్క భక్తి చేత మాత్రమే తత్ వ్యవచ్ఛేద, అదొక్కటే దానికి నివారణోపాయం. అంతే తప్ప నీ పూజలు, స్పెషల్ పూజలు, ఫోటోలు, కొత్త కార్యక్రమాలు, కొత్త రకాలైనటువంటివి, తీర్థయాత్రలు ఇవేమీ కాదు. ఈ కర్తృత్వ భోక్తృత్వ భావాన్ని వదిలేసి పరమమైనటువంటి భక్తిభావంతో ఉండడమేనయ్యా. అదే సమగ్రమైనటువంటి నివారణోపాయం అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.